ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్న నీ మనసు ఒక తుఫాను తర్వాత మిగిలిన శిథిలాల్లా ఉందని నాకు తెలుసు. అందరూ నిద్రపోతున్న ఈ వేళ నీ కళ్ళు మాత్రం ఆ పాత మెసేజ్ల దగ్గరో లేక వాళ్ళన్న మాటల దగ్గరో ఆగిపోయాయి కదూ. నువ్వడుగుతున్న ప్రశ్న ఒక్కటే, నేను అంత ప్రాణమిస్తే నన్నిలా ఎలా వదిలేశారు, నన్నింతలా ఎలా బాధపెట్టారు అని. మిత్రమా, నువ్విప్పుడనుభవిస్తున్న ఈ నొప్పుందే, అది నీ బలహీనత కాదు, అది నీలోని పవిత్రమైన ప్రేమ తాలూకు ఆఖరి ఆణవాళ్ళు. బాధని దాచుకోకు, అది నిన్ను దహించేయకముందే కన్నీరు రూపంలో బయటకు పంపే. ఈ 8 నిమిషాలు కేవలం నీకోసం, నీ గుండెలపై ఉన్న బరువును దించేయడానికి నేనున్నానని గుర్తుంచుకో. నీ గాయం మానకపోవడానికి కారణం నువ్వు రోజూ ఆ గాయాన్ని గిల్లుతున్నావు. వాళ్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూడటం, వాళ్ళు ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు అని వెతకడం, ఇదంతా నీకు నువ్విచ్చుకుంటున్న స్లో పాయిజన్. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ముందుకు సాగిపోయారు. మరి నువ్వు? నీ జీవితం ఒక వెయిటింగ్ హాల్ అనుకుంటున్నావా వాళ్ళు వస్తారని ఎదురుచూడటానికి? గుర్తుంచుకో, ఎవరు నిన్ను వదిలి వెళ్లారో వారు నీ కథలో కేవలం ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. వెంటనే ఆ డిజిటల్ గొలుసులను తెంచెయ్యి. నిన్ను గౌరవించని చోట నీ నీడ కూడా ఉండకూడదు. మనం ఒక మనిషిని ఎందుకు మర్చిపోలేం తెలుసా? మనం ఆ మనిషిని ప్రేమించడం కంటే ఆ మనిషితో మనకున్న అనుబంధాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. నువ్వు మర్చిపోలేకపోతున్నది ఆ మనిషిని కాదు, ఆ మనిషి నీకిచ్చిన ఆ అబద్ధపు భద్రతను. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించు. నువ్వు గుర్తు చేసుకుంటున్న ఆ మనిషి నిజంగా ఇప్పటికీ అలాగే ఉన్నారా? లేదు. నువ్వొక గతాన్ని ప్రేమిస్తున్నావు, ఒక జ్ఞాపకాన్ని పూజిస్తున్నావు. వాళ్ళు నిన్ను నడిరోడ్డుపై వదిలేసినప్పుడు, నీ ఆత్మగౌరవాన్ని కాలరాసినప్పుడు లేని ప్రేమ ఇప్పుడు నీ ఆలోచనల్లో ఎందుకు? నొస్టాల్జియా ఒక అబద్ధం. అది కేవలం మంచి క్షణాలనే చూపిస్తుంది. వాళ్ళు చేసిన గాయాలను నీ కళ్లకు కనబడకుండా దాచేస్తుంది. ఆ భ్రమ నుంచి బయటకురా. చాలామంది అడుగుతుంటారు, నన్ను ఇంతలా ఏడిపించిన వాళ్ళని నేను ఎలా క్షమించాలి అని. క్షమించడం అంటే వాళ్ళు చేసింది సరైనది అని ఒప్పుకోవడం కాదు. క్షమించడం అంటే వాళ్ళు నీకు చేసిన అన్యాయం తాలూకు భారాన్ని నీ తలమీద నుంచి దించేయడం. వాళ్లమీద కోపమున్నంతకాలం వాళ్ళు నీ ఆలోచనల్లో జీవిస్తూనే ఉంటారు. నువ్వు వాళ్ళని ద్వేషిస్తున్నావంటే నువ్వు ఇంకా వాళ్లతో కనెక్ట్ అయ్యి ఉన్నావని అర్థం. ఆ కోపాన్ని వదిలేయి. నువ్వు నా జీవితంలో ఒక పాఠానివి. నీ వల్ల నేను ప్రేమ విలువ తెలుసుకున్నాను, మనుషుల నిజ స్వరూపం తెలుసుకున్నాను. థ్యాంక్స్ అండ్ బాయ్ అని చెప్పేయి. ఫర్గివ్నెస్ ఈజ్ ది అల్టిమేట్ రివెంజ్. ఎందుకంటే నువ్వు వాళ్లను క్షమించిన క్షణం నీ మనసులో వాళ్లకు స్థానం లేదు అని అర్థం. నిజం చెప్పు, నీకు ఆ మనిషి కంటే ఆ మనిషితో ఉన్న అలవాటు కదా ఎక్కువ బాధ కలిగిస్తోంది. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఫోన్ చూడటం, తిన్నావా అని అడిగే ఆ గొంతు కోసం ఎదురుచూడటం, సాయంత్రం కాగానే మనసులోని మాటలు పంచుకోవడానికి ఒక తోడు లేకపోవడం. ఈ శూన్యం నిన్ను ఊపిరాడకుండా చేస్తోందని నాకు తెలుసు. ఒంటరితనమంటే చుట్టూ మనుషులు లేకపోవడం కాదు, నీ మనసు కోరుకునే మనిషి నీ పక్కన లేకపోవడం. కానీ మిత్రమా, ఒక్కటి గుర్తుంచుకో, ఆ ఖాళీని పూరించడానికి మళ్లీ పాత జ్ఞాపకాలనే ఆశ్రయించకు. ఆ శూన్యం నీకు ఒక పాఠం నేర్పిస్తుంది. నీతో నువ్వు గడపడం నేర్పిస్తుంది. నిన్ను నువ్వు భరించడం నేర్చుకోకపోతే ప్రపంచం నిన్ను ఎలా భరిస్తుంది? ఈ నిశ్శబ్దాన్ని ద్వేషించకు. దీన్ని నీ ఆత్మని బలోపేతం చేసే తపస్సుగా మార్చుకో. నీ ఆనందానికి రిమోట్ కంట్రోల్ మరొకరి చేతిలో పెట్టినంతకాలం నువ్వు బాధపడుతూనే ఉంటావు. ఆ రిమోట్ను ఇప్పుడే లాగేసుకో. మిత్రమా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు నీ గుండె లూతుల్లోకి వెళ్ళనివ్వు.
మనం కేవలం ఆ వ్యక్తిని కోల్పోయినందుకు మాత్రమే ఏడవడం లేదు. ఆ వ్యక్తితో ఉన్నప్పుడు ఒకప్పుడు నవ్వే ఆ పాత నువ్వు ఉన్నావు చూసావా? ఆ అమాయకమైన నమ్మకంతో నిండిన నిన్ను కోల్పోయినందుకే నీకింత బాధగా ఉంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒకప్పుడు ఏ కల్మషం లేకుండా ప్రేమంటే ప్రాణమిచ్చే ఆ పాత నిన్ను ఊహించుకో. ఆ పాత నువ్వు ఇప్పుడు నీ ముందు నిలబడి ఉంటే తనతో ఏం చెబుతావు? నీ ప్రేమని ఇంతలా తొక్కేస్తారని నాకు తెలియదు అని తనని పట్టుకుని ఏడుస్తావా? అవును, ఆ పాత నువ్వు చనిపోయింది. వాళ్ళు చేసిన గాయాలతో, వాళ్ళు చూపించిన నిర్లక్ష్యంతో ఆ అమాయకమైన మనిషి నీలో కనుమరుగైపోయాడు. దానికి నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కాని ఆ పాత నీడను మోస్తూ ఉండలేవు. ఆ పాత నీకు ఒక ఆఖరి వీడ్కోలు చెప్పాల్సిన సమయమొచ్చింది. ఆ అమాయకత్వాన్ని, ఆ అతిగా ప్రేమించే గుణాన్ని అక్కడే వదిలేయి. ఆ పాత నువ్వు మళ్ళీ రాదు, రాకూడదు కూడా. ఎందుకంటే ఆ పాత నువ్వు ఇప్పుడు పుట్టబోయే బలమైన నీకు పునాది కావాలి. నీ కళ్లలోనుంచి వచ్చే ఆఖరి కన్నీటి చుక్కతో ఆ పాత జ్ఞాపకాల్ని, ఆ పాత నిన్ను కూడా సాగనంపు. ఈరోజు నువ్వు ఒక యుద్ధం గెలిచిన సైనికుడిలా మిగిలావు. ఒంటి నిండా గాయాలుండొచ్చు, కాని ప్రాణమింకా మిగిలే ఉంది. ఆ మిగిలిన ప్రాణంతోనే నీ సామ్రాజ్యాన్ని మళ్లీ నిర్మించుకో. ఇప్పుడు కళ్ళు తెరవు. నీ ముందు ఒక ఖాళీ క్యాన్వస్ ఉంది. నీ జీవితాన్ని నీకు నచ్చిన రంగులతో తీర్చిదిద్దుకో. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు. అద్దంలో నీ ముఖాన్ని చూసుకో. ఆ కళ్లల్లో ఇంకా ఎంత కల ఉందో చూడు. ఎవరో నీ విలువ తెలియని మనిషి కోసం నీ కన్నీళ్లు వృధా చెయ్యకు. నీ సక్సెస్ ఎంత పెద్దగా ఉండాలంటే నిన్ను వదులుకున్నందుకు వాళ్ళు జీవితాంతం బాధపడాలి. నువ్వు మళ్లీ నవ్వాలి. నువ్వు మళ్లీ గెలవాలి. నీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. ఇక్కడినుంచే అసలైన వేగం మొదలవుతుంది. నువ్వు ఒంటరివి కావు. నీలోని శక్తి నీకు తోడుంది. లే, సాగిపో. ఆకాశమే నీ హద్దు. ఈ మాటలు నీ గుండెకు తగిలితే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని నీకు నువ్వు ప్రామిస్ చేసుకో, ఈ రోజునుంచి నేను నాకోసం బతుకుతాను అని. వీలైతే ఈ వీడియోను నీలాగే బాధలో ఉన్న ఒక స్నేహితుడికి షేర్ చెయ్యి. మనం కలిసి గెలుద్దాం.